తమ సమస్యలపై సమావేశంలో చర్చించామని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు చెప్పారు. విశాఖలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లతో కమిటీ వేసుకున్నామని, కమిటీ ద్వారా ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తున్నామన్నారు. సోమవారం కమిటీ గురించి ప్రభుత్వానికి వివరిస్తామని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు తెలిపారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈరోజు జరిగిందండి. 3 సెక్టార్లు, అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టార్ 4 సెక్టార్లు వచ్చాయి. మేము మాకున్న ప్రస్తుత సమస్యల మీద ఎగ్జిబిటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి 999 మెంబర్స్తో ఒక కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు చేసి మేము అప్రూవ్ అవుతాం. ఈ కమిటీ పేర్లు ఇవన్నీ మీకు సండే ప్రకటిస్తాం. మండే గవర్నమెంట్కి లిస్ట్ పంపుతున్నాం. పంపేటప్పుడు ఆ కమిటీని ప్రకటిస్తాం. సార్, ఇది రెగ్యులర్గా జరిగే ఈసీ సార్. ఇక్కడ రెగ్యులర్గా జరిగే ఈసీలో మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేశారు. 30వ తారీఖు ఈసీలో డిస్కస్ చేస్తాం. అదే డిస్కస్ చేసి కమిటీ వేయటం జరిగింది. 27 మంది కమిటీ మెంబర్ని ముందు గవర్నమెంట్ పంపించిన తర్వాత రైట్. ఇక ఈ మీటింగ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్ నాయుడు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా 4 సెక్టార్లు కూడా అటెండ్ అయినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సమస్యలు వివరిస్తామని చెప్తున్నారు. ఫైనల్గా అంటే వాళ్ళు ఈ కన్క్లూజన్ ఏం చెప్పారు దీనికి సంబంధించి కూడా? చందు, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే విశాఖలో అంటే ఈ వాళ్ళు ఏమంటున్నారంటే విశాఖలో శ్రీ కళ్యాణ్ నిర్మాత సంఘం మాజీ అధ్యక్షులు ఆధ్వర్యంలో విశాఖలో ఏపీ ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో ఏపీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, నిర్మాతలు ముగ్గురు కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థియేటర్ నిర్వహణ పర్సెంటేజ్లపై చర్చించినట్లు మనకు సమాచారం ఉంది చందు. అయితే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, నిర్మాతలు ఈ 3 అసోసియేషన్లు, ఒక్కొక్క అసోసియేషన్ నుంచి 9 మందిని, ఒక్కొక్క అసోసియేషన్ 9 మంది అంటే టోటల్ గా 27 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇది మాకు ప్రతి సంవత్సరం కూడాను విశాఖ, ఆంధ్ర, తెలంగాణగా కలిపి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ సంఘం ఇక్కడ మాకు ఒకటి ఉంది. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం మాత్రం రెగ్యులర్ మీటింగ్ లోనే ఉంది తప్ప ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి అయితే మరి కాదని అంటున్నారు. అయితే ఈ నిర్ణయం అయితే కమిటీని అయితే నిర్ణయాలు అయితే చేశారు. దీని మీద అయితే ముందు రేపు పొద్దున ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చిన తర్వాత పబ్లిక్ గా మనం ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నట్లు చెప్తున్నారు. థియేటర్లు జరుగుతున్న తనిఖీల నిరంతరంలో భాగంగా జరుగుతుందన్న అడిగిన ప్రశ్నకైతే ఇది కాదు, రెగ్యులర్ గా మీరు జరుగుతున్న దాని మీద ఆ రెగ్యులర్ ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో ప్రభుత్వం నాకు అంతా చేసి వెళ్ళిపోతుంది తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏం చేయట్లేదు. పవన్ కళ్యాణ్ కూడాను మాకు ఏపీ ఛాంబర్స్ నుంచి రావాలి, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు డైరెక్ట్ గా వచ్చి రేట్లు పెంచే విషయంలో డిస్కషన్ చేయడం సబబు కాదు. ఏపీ ఛాంబర్స్ నుంచి వస్తే గౌరవంగా ఉంటుంది అంటున్నారు. మా గౌరవం పెంచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మీద మేము చాలా అభిమానంగా ఉన్నామంటున్నట్లు కూడా తెలుస్తున్న చందు. రైట్ సతీష్ నాయుడు, థ్యాంక్ యూ.